అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. ఈరోజు నేను ఒక మోటార్ దగ్గరికి వచ్చిన. ఆ కస్టమర్ ఏమని చెప్పిందంటే కరెంటు వస్తుంది కానీ స్టార్టర్ ఎత్తుకోవట్లేదు అంటే నేను స్టార్టర్ దగ్గరికి వెళ్ళి చూశాను. ఒకసారి చూద్దాం, మనం ఫీజులు పెట్టి చూద్దాం ఏమైందనేది చెప్తాను మీకు ప్రాబ్లం. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్గా ఉన్నట్టుంటుంది. నేను మోటివేషనల్ అయ్యి కొన్ని ఎక్కువ వీడియోలు చేస్తుంటాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, ఇక్కడ ఈ కస్టమరు ఏం చేసిందంటే ఫ్యూజులు చూడండి ఎంత లావ్ అయిన వైర్లు వేసిండో. కాబట్టి ఎప్పుడు కూడా అది అల్యూమినియం అయినా కాపర్ అయినా కానీ జస్ట్ ఒక్కటే మాత్రమే వేయండి. కాపర్ అసలే వేయద్దు, కేవలం అల్యూమినియం వైరు చిన్న లీడ్ మాత్రమే వేయండి. ఇప్పుడు 2 వేసింది కాబట్టి ఒకటి కట్ చేసి పెట్టాను. ఇక్కడ అందుబాటులో లేక అదే వైర్ పెట్టేశాను. చూడండి, పవర్ వచ్చేసింది. ఇక్కడ ఏమైందంటే చిన్న ప్రాబ్లం అండి, రెడ్ బటన్ అనేది కొంచెం ఇట్లా పట్టుకుంది. రెడ్ బటన్ అనేది ప్రెస్ అయ్యింది. అయితే అలా ఎందుకు అవుతుంది అంటే మన మోటార్ పైన లోడ్ పడ్డప్పుడు ఈ రెడ్ బటన్ అనేది పట్టుకుంటుంది. ఈ రిలే ఉన్నది కదండి, రిలే వచ్చేసి ఇది బ్రేకర్లకు ఒక విధంగా చెప్పాలంటే 3 ఫేస్లకి మనకు ఒక బ్రేకర్ల ఎంసీబీలో పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఈ కస్టమర్ ఏం చేసిందంటే ఈ బాల్ వాల్స్ ఉన్నాయి కదా అక్కడ రెడ్ బాల్ వాల్, అవి 2 ఆఫ్ చేసి పెట్టిండు. మోటార్ పెట్టినట్టున్నాడు. అది మోటార్కు ప్రెషర్ ఎక్కువై లోడ్ కరెంట్ ఎక్కువ తీసుకొని లోడ్ ప్రెషర్ ఎక్కువైంది. ఆ రెడ్ బటన్ పట్టేసింది. తెలియక ఏమైందంటే ఆయన మ్యాగ్నెటిక్ పోయింది అన్న వల్ల నేను పోయి చూసాను. మ్యాగ్నెటిక్ తీసుకొచ్చి నాకు చెప్పకుండా డైరెక్ట్ మ్యాగ్నెటిక్ తీసుకొని వచ్చిండు. ఇక్కడికి చూస్తే రెడ్ బటన్ ఒకసారి ఇట్లా క్లిక్ చేయగానే రెడ్ బటన్ మనకు తెలుస్తుంది. రెడ్ బటన్ పట్టుకుందో లేదా అనేది మనకు ప్రెస్ చేయగానే ఈజీగానే మనకు తెలిసిపోతుంది. నేను రెడ్ బటన్ ప్రెస్ చేయగానే మనకు అందులో తెలిసిపోతుంది. నేను రెడ్ బటన్ ప్రెస్ చేసిన ఆటోమేటిక్ స్టార్టర్ స్విచ్ చేసిన వేసుడుతోనే ఇక్కడ మోటార్ మనకు రన్ అవుతుంది. చూడవచ్చు అక్కడ మోటార్ పోసేది కూడా. అయితే ఎప్పుడు కూడా మనం డిసిజన్ తీసుకోవద్దు. ఎప్పుడు కూడా మనం ఇలాంటి డిసిజన్ తీసుకోకుండా ఒకసారి రెడ్ బటన్ ప్రెస్ చేసి తర్వాత 3 ఫేస్ కరెంట్ ఉండి రెడ్ బటన్ ప్రెస్ చేసినాక కూడా స్టార్ట్ ఎత్తుకోకపోతే మనకు అప్పుడు మ్యాగ్నెటిక్ కాయిల్ పోయిందని అర్థం. అయితే మ్యాగ్నెటిక్ కాయిల్ కూడా అందరు చాలా వరకు నాణ్యత లేని తక్కువ 100 రూపీస్ 150 రూపీస్ తీసుకుంటున్నారు. కానీ అలాంటివి తెచ్చుకోకండి, తొందరగా పోతాయి. డబుల్ ఖర్చు లేకుండా ఒరిజినల్ ఎల్టీఎల్కే మ్యాగ్నెటిక్ కాయిల్ తీసుకుంటే మనకు ఎక్కువ రోజులు అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏం లేదు, ఫైనల్గా మనకు తెలిసింది రెడ్ బటన్ ప్రెస్ చేసింది. రెడ్ బటన్ ఎందుకు చెప్పిన అనేది మీకు కూడా చెప్పినాను. మోటార్ మీద లోడ్ పడితే రెడ్ బటన్ అనేది పట్టుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి. జై హింద్.